రివర్స్ ఫ్లైట్ టైం అవుతుంది. ముందే యాక్చువల్ గా ఒక 5 years బ్యాక్ వచ్చి వెళ్ళాము. సో దాంతో కొంచెం ఐడియా ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి కొంచెం ఐడియా ఉంది. యాక్చువల్గా ఫంక్షన్ అని కాదు, మాకు మ్యారేజ్ అయినాక నాకు మ్యారేజ్ అయినాక అసలు మా రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఈ ప్లేస్ చూడలేదు, ఈ ఊరు తెలియదు, ఏం తెలియదు. మేము 1 year దాకా అసలు ఇక్కడికి రాలేదు. చాలా ఇంట్లో డిస్టర్బెన్సెస్ కూడా అయినాయి. అసలు ఏం ఫ్యామిలీ రాని ఇది అని అట్లాంటి మాటలు కూడా అయిపోయినాయి. సో మాకు అప్పుడు మనీ లేవు, మాకు ఎట్లా చేయాలో ఏందో తెలియదు. దాని తర్వాత ముందే వెళ్ళాలా ఏమో తెలియదు. అప్పుడు కష్టపడి ఇంకా మళ్ళీ ఆల్మోస్ట్ 1 year అవుతుంటే అప్పుడు డాడీ మమ్మీ అందరూ ఇక్కడికి వచ్చి, అప్పుడు 5 years బ్యాక్ ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్ని చూపించి దగ్గర ఒక 2 days వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డాడీ వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మళ్ళీ నేను అడగగానే డాడీ కూడా కాదనుకుంటా వచ్చినందుకు డాడీకి చాలా థ్యాంక్స్. వెంటనే డాడీని ఒప్పించడం చాలా కష్టం అయినా కానీ వెంటనే డాడీ అడగంగానే వెంటనే వచ్చారు. రాణియత్త కూడా వచ్చారు. రాజుబాబు కూడా అడగంగానే వెంటనే చెప్పంగానే వెంటనే వచ్చారు. చాలా థ్యాంక్స్ రాజుబాబు. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఎలా జరుగుతుందో తెలియదు. అంతా ప్రతి డే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా నాకు మీదుగా తెలీదు, కానీ మొత్తం ఆల్ క్రెడిట్స్ టు పూజ. తన షాపింగ్ నుంచి అన్ని తన ఒక్కటే, జస్ట్ ఫోన్ కాల్స్ లో అప్డేట్స్ అవుతుండే కానీ మొత్తం అన్ని తను సుబ్రమణి ఇంకా వాళ్ళే షాపింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అన్ని జస్ట్ ఈవినింగ్ అట్లా ఫోన్ కాల్ చేసి అప్డేట్స్ ఇట్లా అయింది ఇట్లా అంతే తప్పితే అసలు మొత్తం పెళ్లి మొత్తం అన్ని వాళ్ళే చేసుకున్నారు. ఆల్మోస్ట్ మాట్లాడడం నుంచి షాపింగ్ నుంచి అసలు ఏమేం కావాలో అన్ని ఆల్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ పూజ సుబ్రమణి. వాళ్ళిద్దరు ఫస్ట్ ఇంకా వాళ్ళ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫాదర్ కి బాగాలేకపోయినా కానీ సో ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ అయిపోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి డే ఒక్కొక్క సర్ప్రైజ్ లాగా అయిపోయింది. నాకు కూడా క్లారిటీగా లేదు ఏ రోజు ఏమేమి జరుగుతుందో. సో మళ్ళీ దాని తర్వాత అర్చన కూడా పక్కనే ఉండి చాలా ఎవ్రీడే ఏమేమి పెట్టాలి ఏమేమి తినాలి అంటే ఫుడ్ దగ్గర నుంచి అన్ని కూడా వీళ్ళు చూసుకున్నారు. ఇంకోటి మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కాలు కింద అడుగు పెట్టకుండా నడవకుండా అన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అత్త మామీ అందరూ ప్రతి ఒక్కటి లైక్ స్పూన్ ఫెడ్ చేశారు. ప్రతి ఒక్క విషయంలో ఏది అడిగినా మళ్ళీ బర్డెన్ ఓవర్ ద బడ్జెట్ అవుతుందని ఏమి లేకుండా ఎంత అయినా కానీ సో వాళ్ళకు ఇది ఉండాలి వాళ్ళ చేయాలని చెప్పి మా డాడీ వస్తున్నారు, అందరు వస్తున్నారు, ఏమి మర్యాద ఏమవ్వద్దు అని చెప్పి సో ఓవర్ బడ్జెట్ అవుతున్నా కానీ దే టుక్ ఎ స్టెప్ అండ్ అన్ని వాళ్ళు స్పూన్ ఫెడ్ చేస్తారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. యా.